నమస్తే అండి. నేను రత్నపిల్ల. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తన అభిమతాన్ని తెలియజేశారు. తెలంగాణ గడ్డపై తొలి అడుగు పడింది అని, ఈ పోరాట పటిమకు ఇది ప్రతీక అని ఆయన చెప్పారు. అలాగే సంస్కృతి, సాంప్రదాయాల శక్తిని గుండెల్లో దాచుకున్న తెలంగాణ నేల తల్లికి నా హృదయపూర్వక పాదాభివందనాలు అని ఆయన చెప్పారు. సో, ఇదే నేలపై పుట్టిన పార్టీ జనసేన పార్టీ అని ఈరోజు విజయలక్ష్మి గారి రూపంలో తొలి విజయం సాధించబడింది అని ఆయన అన్నారు. ఇది కేవలం ఒక ఓటు, ఒక సీటు గెలుపు కాదు. ఇది ఒక ప్రయాణం, మొదటి మైలురాయి అని ఆయన చెప్పడం చూసాం. సో, పార్టీ ప్రారంభ రోజులు మనం గుర్తు చేసుకుంటే దారంతా చాలా గతుకులు అని, భవిష్యత్ ఏమిటి అనే ఒక అనిశ్చితి, అలాగే ఆధారం కూడా చాలా తక్కువ, ఆశలు చాలా ఎక్కువ. అలాంటి సమయంలో మిణుకుమనే ఒక ఆశను నమ్మి ముందుకు వచ్చిన జన సైనికులు, అలాగే సిద్ధాంతాలపై విశ్వాసంతో నిలిచిన వీర మహిళలు ఉన్నారు అని ఆయన చెప్పడం చూసాం. అలాగే ఉద్యమ స్ఫూర్తితో ప్రతి అడ్డంకుని వాళ్ళు ఛేదించారు అని కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క స్ఫూర్తిని హృదయంలో నింపుకొని తెలంగాణ మహిళలు, అలాగే జన సైనికులు పురపాలక పోరాట రంగంలో అడుగుపెట్టారు అని ఆయన అన్నారు. అదేవిధంగా వేల స్థానాలున్న మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, అలాంటి కార్పొరేషన్లో ధైర్యంగా పోటీ చేసి విజయ ద్వారం తెట్టారు అని ఆయన చెప్పారు. అలాగే నేరేడుచర్ల మున్సిపాలిటీలో శ్రీమతి అరూరి విజయలక్ష్మి గారి విజయం కావచ్చు, అలాగే మంచిర్యాల కార్పొరేషన్లో శ్రీ అగ్గు సాగర్ గారి గెలుపు కావచ్చు. ఇది చిన్న ఫలితాలే కావు, చిన్న ఫలితాలను అనుకోవద్దు. ఇదే రేపటి మహా విజయాలు అని ఆయన చెప్పారు. అలాగే మహావృక్షం కూడా చిన్న విత్తు నుంచే మొలుస్తుంది. అలాగే విశ్వ విజేతలు కూడా తల్లి గర్భంలోనే అణువంతే మొదలవుతాయి అని ఆయన చెప్పారు. అలాగే ఈరోజు చిన్నగా కనిపించే ఈ గెలుపు రేపటి మహాప్రస్థానానికి ఆరంభం అని కూడా ఆయన విశ్వసించారు. పోరాట పటిమను, సంస్కృతి సాంప్రదాయాల శక్తిని, సాహితీ సౌరభాన్ని అణువణువున నింపుకున్న తెలంగాణ నేలకి మరొకసారి పాదాభివందనం అని చెప్పడం మనం చూసాము. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. జనసేన అడుగుపడింది, ప్రయాణం మొదలైంది అని ఆయన తన అభిమతాన్ని మనకి తెలియజేశారు. మరొకసారి ఇక్కడ గెలిచిన అభ్యర్థులకి, అలాగే తోడ్పాటు అందించి వెన్నుదండుగా నిలిచిన ఇక్కడ నాయకత్వానికి, అలాగే జన సైనికులకి, వీర మహిళలకి మరొకసారి ధన్యవాదాలు.